హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు ఆంధ్ర స్పెషల్ నాన్ వెజ్ లవర్స్ కోసం కొబ్బరి పాలన్నం, అలాగే సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై, ఈ రెండు మంచి కాంబినేషన్ టేస్టీ రెసిపీస్. రెగ్యులర్గా తినే బిర్యానీలు కానీ లేదంటే బగారా రైస్లు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కొబ్బరి పాలన్నంతో సెమీ గ్రేవీ చికెన్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి సింపుల్ అండ్ ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం మరి లేట్ చేయకుండా మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. మనం సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని కచ్చా పచ్చగా కాకుండా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని చికెన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగా మనం రెసిపీ కోసం ఒక 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నది ఆల్రెడీ మనం క్లీన్ చేసుకున్న చికెనే కాబట్టి రెసిపీని స్టార్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా రుచికి సరిపడినంత సాల్టు, చిటికెడంత పసుపు, అలాగే కారం చూసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత కొద్దిగా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు మనం చికెన్ని నాననిస్తే చక్కగా మనకి నానిపోతుంది. చికెన్ కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకొని ఆయిల్లో మొత్తం ఒక్కసారి కలిసే వరకు ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మనకి సాల్ట్ కానీ కారం కానీ కావాలంటే చెక్ చేసుకొని వేసుకొని ఇదంతా ఒక్కసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు రుచికి సరిపడినంత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిసే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్ పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం ఈ చికెన్ గ్రేవీ ఫ్రైని ఎలా తయారు చేసుకున్నామో. దీనికి కాంబినేషన్గా కొబ్బరి పాలన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. కొబ్బరి పాలన్నం కోసం ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చి కొబ్బరి చిప్పల్ని 2 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా అవి మునిగే వరకు వాటర్ వేసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం మెత్తగా తీసుకున్న ఈ కొబ్బరి పాలను ఇందులో వేసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్తో మంచిగా ప్రెస్ చేసుకుంటే కొబ్బరి పాలు గిన్నెలోకి దిగుతాయి. ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి పిప్పిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని సేమ్ మనం ఎలా అయితే ఇందాక కొబ్బరి పాలను స్ట్రైనర్లో వడకట్టుకున్నామో అలానే చేసుకోవాలి. ఇలా మనం కొబ్బరి పాలని రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకొని కొబ్బరి పాలన్నం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం కొబ్బరి పాలన్నం కోసం ఒక గ్లాసు బియ్యం తీసుకుందాము. ఈ బియ్యాన్ని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకొని 2 నుంచి 3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వాటర్లో మనం బియ్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ బియ్యం నాననిస్తే చక్కగా మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకొని రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. బౌల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు, అలాగే బిర్యానీ ఆకులు. తర్వాత 4 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం లో ఫ్లేమ్లో పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలని ఎలా తీసుకోవాలో క్వాంటిటీ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకోవాలి. అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. మనం ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలని పోసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 గ్లాసుల కొబ్బరి పాలను కూడా పోసుకొని ఒక్కసారి ఇదంతా కలిసే వరకు మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనకి ఇవి తెరలే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పాలు మనకి ఇలా తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కూడా వాటర్ లేకుండా వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకొని ఇలా ఈ కొబ్బరి పాలలో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ మనం రెగ్యులర్గా రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చక్కగా మనకి వాటర్ మొత్తం పోయాయి, రైస్ కూడా మనకి పలుకులుగా వచ్చింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ పెట్టుకొని ఈ సర్వింగ్ ప్లేట్లోకి ఈ కొబ్బరి పాలన్నాన్ని సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, ఆంధ్ర స్పెషల్ కొబ్బరి పాలన్నం అలాగే చికెన్ గ్రేవీ ఫ్రైని రెగ్యులర్గా తినే బిర్యానీలు, బగారా రైస్లు కాకుండా సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఏదైనా బర్త్డే పార్టీస్కి ఇలా డిఫరెంట్గా కొబ్బరి పాలన్నం అలాగే చికెన్ గ్రేవీ ఫ్రైని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.